మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అవ్వడంతో రైతులు దళారీల బారిన పడ్డారన్నారు. చక్కెర పరిశ్రమలు మూతపట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రం దృష్టి చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా కానీ మీరు విద్యాశాఖ మంత్రిగా మీరు ఏదైతే కళాశాలకు వెళ్ళారో ఆ కళాశాల బిల్డింగ్లో మీరు ఆ కార్యక్రమం చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే ఇవాళ మీరు ఈ సంవత్సరాల కాలంగా ₹1 నిధులు కూడా మీరు ఆనాడు నాడు నేడు చేస్తే ఇవాళ అన్నీ కూడా స్కూళ్ళు ఎక్కడ కూడా ₹1 నిధులు ఇచ్చి స్కూళ్ళు బాగు చేసే పరిస్థితి. ఇంగ్లీష్ మీడియం తిలోదకం చేస్తారు. ఇవాళ మధ్యాహ్న భోజన పథకం పిల్లలు పౌష్టికమైన ఆహారం ఇస్తే ఇవాళ దాన్ని తిలోదకం పడిస్తారు. ఎక్కడ కూడా పిల్లలు మళ్ళీ వాళ్ళ క్యారేజీలు పట్టుకెళ్ళి ఇవాళ తల్లిదండ్రులు క్యారేజ్ కట్టి ఇవాళ తన భర్తకు ఎలాగైతే క్యారేజ్ కట్టి ఇస్తారో తన కార్యక్రమాలు పిల్లలు కూడా కట్టించే పరిస్థితి ఇవాళ మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. చూడండి, పత్రికా సోదరులందరూ కూడా ఇవాళ పిల్లలు మళ్ళీ క్యారేజీలు పట్టుకొస్తున్నారు. మళ్ళీ స్కూళ్ళకి ఇవాళ ఒక పక్క కార్పొరేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ప్రాథమిక విద్య అయితే పిల్లలే లేకుండా అయిపోయారు. ఇవాళ మళ్ళీ దానికి పెద్ద గొప్పగా మీకున్న మీడియా ద్వారా మీకున్న పత్రికల ద్వారా మీరు చెప్తున్నారేమో, కొద్ది కాలంగా మీరు ఆనందపడవచ్చేమో చూసి, కానీ క్షేత్రస్థాయిలో